హలో ఆల్, వెల్కమ్ టు వెల్దీ ల్యాబ్స్ 3.0. ఈరోజు మనం ఎక్స్ అకౌంట్ అంటే ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ ఈ రెండు అకౌంట్స్ మన ప్రొఫైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ప్రొఫైల్ సెట్టింగ్స్, బయో ఎలా అప్డేట్ చేసుకోవాలి అండ్ ఎక్స్ అకౌంట్ని మనము ప్రైవేట్గా ఉండేదాన్ని పబ్లిక్ ప్రొఫైల్గా ఎలా మార్చాలి, ఇవన్నీ చూడబోతున్నామండి. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ఎక్స్ అకౌంట్. ఓకే, సో ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు లేదా ఆ అకౌంట్కి ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చాము, పాస్వర్డ్స్ ఏమి ఇచ్చాము అనేది కంపల్సరీగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అకౌంట్ మీకు పోతే చాలా లాస్ అవుతుంది అనుకునే వాళ్ళు కంపల్సరీగా అకౌంట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ చాలా సెక్యూర్గా ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ఇలా ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్ టాప్లో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్లో ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇలా కనిపిస్తుంది. అలా పైకి వెళుతున్నప్పుడు ఇక్కడ మనకి పెన్సిల్ ఐకాన్ ఒకటి ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ రైట్ సైడ్న మీకు వ్యూ కోసం చూపిస్తాను. సో ఇది పెన్సిల్ ఐకాన్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ప్రొఫైల్ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే, బయో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చేంజ్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనము మన అకౌంట్ని ప్రైవేట్ అకౌంట్ని పబ్లిక్ అకౌంట్గా ఎలా మార్చాలి. సో మళ్ళీ సేమ్ ప్రొఫైల్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. కిందకు వస్తే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకి ప్రైవసీ అండ్ సేఫ్టీ ఆప్షన్ ఉంది. ఫోర్త్ ఆప్షన్, టాప్ నుంచి ఫోర్త్ ఆప్షను ప్రైవసీ అండ్ సేఫ్టీ. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆడియన్స్ ట్యాగింగ్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రొటెక్ట్ యువర్ పోస్ట్ అనేది ఇలా ఆన్లో ఉంది అంటే మీది ప్రైవేట్, అంటే మీ మీ ఈ ఐడి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే మిమ్మల్ని చూడగలరు. దీన్ని మీరు ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీరు చేసే ప్రతి పోస్ట్ కూడా ఏంటంటే అది పబ్లిక్ అనమాట. అలాగే ప్రొటెక్ట్ యువర్ వీడియోస్, ఈ రెండు ఆఫ్ చేసి పెట్టుకుంటే మీది పబ్లిక్ ఎక్స్ అకౌంట్ అయిపోతుందండి. సో ఇది పబ్లిక్ అకౌంట్ చేసుకోవటం మనం. ఓకే, సో అండ్ దీంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ చెప్తున్నానండి. లెట్స్ సే మీరు ఏదైనా స్పేస్ పెట్టాలనుకుంటే మీరు బాటమ్ రైట్ సైడ్లో ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేస్తే మనకి పోస్ట్, ఫొటోస్, స్పేస్, గో లైవ్ ఇవన్నీ కదండి. మనం పోస్ట్ చేయాలంటే మీ అందరూ తెలుసు, డైరెక్ట్గా పోస్ట్ యూస్ చేస్తాము. స్పేస్ అనే దాని గురించి చెప్తానండి. ఇదేమండి స్పేస్ మీద క్లిక్ చేశాను. ఓకే, మనం ఈ రికార్డ్ స్పేస్ అని చెప్పేసి మనము డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనం ఒక మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఆ లింక్ మనం వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యి రిక్వెస్ట్ ఇస్తారు, స్పీకర్గా రిక్వెస్ట్ అడుగుతారు. సో వాళ్ళు మనకి ఇస్తే వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు. ఇది ఒకటండి. సో ఇది ఎక్స్ అకౌంట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఇంకా హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ చూద్దామండి. టెలిగ్రామ్ అకౌంట్ కూడా సో మనకి టాప్ రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి మై ప్రొఫైల్ ఉంది. ఓకేనా, ఇక్కడ మనము పైన చూస్తే మీరు టాప్ రైట్ సైడ్లో పెన్సిల్ ఐకాన్ ఉంది. ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మీ ఇన్ఫర్మేషను, యువర్ నేము, యువర్ బయో, యువర్ ఛానల్, యువర్ బయో ఉన్నాయి కదండి, ఇవి కూడా మీరు మొత్తం ఇక్కడ ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కావాలంటే ఇలా ఏదైనా సరే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, అంతా మోడిఫికేషన్ చేసుకొని ఇక్కడ మనకు మోడిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ సింబల్ రైట్ సైడ్న రైట్ మార్క్ వచ్చింది కదా, ఈ రైట్ మార్క్ మీద కొడితే మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇదండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీ ఇక్కడ మీ ఇన్ఫో ఉంది. ఓకే, మీ బయో ఉంది, మీ యూజర్ నేమ్ ఉంది. యూజర్ నేమ్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీరు దీని మీద క్లిక్ చేస్తే కాపీ యూజర్ నేమ్, ఓకే, లేదా చేంజ్ యూజర్ నేమ్, కాపీ యూజర్ మీ కాపీ చేసేసి ఎక్కడ దాంట్లో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు క్యూఆర్ కోడ్ కూడా వస్తుందండి ఇలాగా. సో దీన్ని కూడా మీరు ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకోవచ్చు. సో ఇదండి. మీకు అండ్ మీరు ఏదైనా కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అండి. మీరు ఇక్కడ మనకి అన్ని కమ్యూనిటీస్ కానీ ఛానల్స్ కానీ ఏదైనా సెట్ చేసుకొని మనం అన్నీ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసము. సో ఇది చాలామంది ఈరోజు చాలా రకాలుగా అంటే వెబ్3 స్పేస్లో బ్లాక్ చైన్లో ఈ ఎక్స్ అకౌంట్ ఒకటి టెలిగ్రామ్ బాగా యూస్ చేస్తున్నారు. కాబట్టి ఈ బేసిక్స్ హెల్ప్ అవుతాయని మీకు వీడియో చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఫాలో అవ్వండి, మనం హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్.